గ్రామాల్లోని రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను గ్రామంలోని వాలంటీర్లకు పంట పొలాల వివరాలను తెలపాలని జనగామ జిల్లా బచ్చన్నపేట మండల వ్యవసాయ అధికారి విద్యాకర్ రెడ్డి తెలిపారు. బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం గ్రామంలోని రైతు వేదికలో ఇటికలపల్లి గ్రామ రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామాలలో నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు ఈ నెల 25వ తేదీ వరకు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే రైతులకు పాత పాస్ పుస్తకాలు ఉండి కొత్త పాస్ పుస్తకాలు లేనట్లయితే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రామాలలోని ఉండే ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ భాగ్యలక్ష్మి, గ్రామ సర్పంచ్ కొలుగూరి రాజు, కొడవటూరు దేవస్థానం చైర్మన్ ఆముదాల మల్లారెడ్డిలతో రైతులు కందుకూరి నవీన్, బందెల సిద్ధులు, ఆంజనేయులు పాల్గొన్నారు. బచ్చన్నపేట మండలంలోని 2 రైతు వేదికలు సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయంపై రైతులకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మన మండలంలోని 2 గ్రామాలకు సంబంధించిన రైతు వేదికలో అవగాహన కార్యక్రమము, శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఆ రైతులకు సంబంధించి కొన్ని రకాల ఇన్పుట్స్ అంటే కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో రైతులందరూ పాల్గొని ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయానికి సంబంధించి నేర్చుకొని అవలంబించాలని చెప్పేసి కోరడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ముఖ్యమైన అంశం ఏంటంటే రైతు భరోసాకి సంబంధించి మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏఈఓని సంప్రదించి దరఖాస్తులు కనుక ఇచ్చుకున్నట్లయితే వారు ఆన్లైన్ చేసి అప్లోడ్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. దీనికి గాను చివరి తేదీ వచ్చేసి 25/3/2026 25/3/2026 వరకు చివరి తేదీ. సో ఈలోపు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని, అలాగే గతంలో పాత పాస్ పుస్తకాలు ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేక మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం చేసుకోవచ్చు వాళ్ళు. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే రైతులందరూ కూడా ఈ పంటల కొనుగోలుకు సంబంధించి వారి పంట వివరాలను ఆన్లైన్ చేసుకోవాలని, ఒకవేళ ఆన్లైన్ చేసుకున్నట్లయితే నమోదు చేసుకోకపోతే రేపు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ వారి పంట వివరాలను ఏఓల దగ్గర సంప్రదించి నమోదు చేయించుకోగలరని కోరుతాము.